చాలా బాగుంది బ్రో. వరుణ్ మూవీస్ ఇప్పటివరకు కొన్ని మూవీస్ చూశాను, బట్ అన్నిటిని ముంచిపోయింది. మన ఫిబ్రవరి 14న మన జవాన్లో ఒక 40 మందిని చంపారు పాకిస్తాన్ తీవ్రవాదులు. దాని గురించి అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇంకా అభినందన్ మన మోదీ గారు చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళు భయపడి వదిలింది. క్లారిటీ అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ప్రతాప్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. ఎందుకంటే బయట జరుగుతున్న చాలా మందికి తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా ఇన్ని జరుగుతాయా అని చెప్పేసి. సినిమాలో ప్రతిదీ నాకు తెలిసి అయితే వరుణ్ గారికి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడండి. నేనైతే చాలా మంది, ఎందుకంటే ఒక బాహుబలి ప్రభాస్కి ఎలా సెట్ అయిందో ఈ సినిమా అయితే వరుణ్ గారికి చాలా బాగుంది సినిమా. ఎందుకంటే హీరోయిన్ కానీ తన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ గురించి అయితే చాలా మందికి ఉంటుంది, పిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నేవీలో జాయిన్ అవ్వాలి, పోలీస్గా జాయిన్ అవ్వాలని. ఈ సినిమాని కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న యూత్ కానీ యువత చదువుకునే పిల్లలు ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే మన భారతదేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మన ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, పోలీస్ కానీ, దాని గురించి క్లారిటీగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. ఇంకా వరుణ్ గారు యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎయిర్ దాని గురించి అయితే పైన గాల్లో ఫైట్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. జై హింద్, జై భారత్. ఆపరేషన్ వ్యాలంటైన్ అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు, సీట్లో కూర్చుంటే క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరికి 20 minutes 30 minutes అని అంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్ లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇట్టానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్ గా లేదు, బాగాలేదు, యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ కాదన్న, కమర్షియల్ సినిమా చూడాలంటే బాలేబాబు సినిమా చూడాలి. మంచి సినిమా మన సోల్జర్ కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక హారర్ మూవీ చూసినా, ఏ మూవీ చూసినా మనం కొంచెం భయపడి సీట్లో కదలకుండా అట్లనే కూర్చుంటాం కదా. సేమ్ ఫైట్స్ అయ్యేటప్పుడు కూడా అట్లనే కూర్చున్నాము. ఎయిర్లో ఏమంటారు వెళ్ళే ఫ్లైట్స్ అయినా సరే, ఏదైనా సరే ఇట్లా బిగుసుకొని కూర్చుంటాం. అట్లా అంత టెన్షన్గా ఉంటుంది మూవీ అయితే. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అండ్ మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఇలాంటి మూవీ థియేటర్లో చూడాలి. మామూలు టీవీలో చూస్తే వేస్ట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం మీరు చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా మనకే ముఖ్యంగా వరుణ్ తేజ్ సెలక్షన్, స్టోరీ సెలక్షన్ అయితే అద్దరిపోయింది అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ సాక్షి ప్రతాప్ గారి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా డీల్ చేసి ఈ స్టోరీని ఏదైతే మనకి 2019 ఫిబ్రవరి 14 ఏదైతే బ్లాక్ డేగా మారిందో దాన్ని ఆధారంగా కొన్ని సీన్స్, రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని చాలా బాగా ఫిక్షన్ కథతో చాలా బాగా మనకి అదంతా రియల్, మన సినిమా అంతా నేను రియల్ అనుకున్నా. అంత రియలిస్టిక్ గా ఉంది సినిమా అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా ఆ సీన్ లో మాత్రం నిజంగా కంటతడి పెట్టించాడు. అలాగే గూస్ బంప్ సీన్స్ కూడా రప్పించాడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్. వరుణ్ తేజ్ మార్కెట్ డబుల్ మించి మరి పెట్టారు. రేపు పొద్దున్న ఇది పక్కా దీనికి డబుల్ కలెక్షన్లు వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే బంచీకులు కాదన్న. ప్రతి ఒక్కరు 40 మంది జవాన్లు చనిపోయారు. అది గుర్చేసి మనం ఫీల్ అవ్వాలి తప్ప లవర్లతో పార్క్ లో బంచీకులు చేయకూడదు. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అలాగే డిఓపి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతగా సూపర్ అనమాట. ఇంకా ఎడిటర్ ఎక్కడ మనకి కూడా అది రియాలిటీగా కనిపిస్తారు కాశ్మీర్ లొకేషన్స్ కానీ. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా వరుణ్ తేజ్ కి కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫిదా తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్, బట్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఇది. ప్రతి ఇండియన్ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ అన్న. ప్రతి డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ అంతా కూడా సూపర్. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సూపర్ అన్న. భయ ఇప్పుడే చూసాను భయ ఆపరేషన్ వ్యాలంటైన్. నేను సినిమా చూడగానే వ్యాలంటైన్స్ డే సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. ఏమైనా ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. దానికి మించి నెక్స్ట్ గాల్లో వ్యాలంటైన్ చేశారు భయ్య. నిజంగానే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అని చెప్పి చాలా గర్వంగా ముందు ఫిబ్రవరి 14 నాడు చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా చూడడం వల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే తప్ప అన్నీ జరిగినాయి. సినిమా వరుణ్ తేజ్ గారు తీసిన సినిమా ఏముందంటే సూపర్ ఉంది భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ మూవీ కాదు. నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పెళ్ళి మంచి ఫామ్లోకి వచ్చాడు భయ్య ఆయన. నిజంగా ఇంతవరకు చూసుకుంటే ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా ధర్మమీటర్లో పెరిగిపోతుంది ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్ భయ్య. నిజంగా మెగాస్టార్ వంశం అంటే, కొనిదల వంశం అంటే
వరుణ్ బాబు గారు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా మంచి టాలెంటెడ్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కొత్త కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సోనీ పిక్చర్స్, దాంతోపాటు ఆయన ఎవరో ప్రొడ్యూసర్ సిద్ధు సంథింగ్ ఎవరో ఉన్నారు, ప్రతి సీన్ హైలైట్ ఉంది భయ్యా. కానీ ఈ సినిమా నాకు చూసాక అనిపించింది ఏంటంటే కష్టాలన్నీ మా ఇండియన్స్కే వస్తాయా, ఏ పాకిస్తాన్ వాళ్ళు రావా, పాకిస్తాన్ వాళ్ళు సింగిల్స్గా ఉండకూడదా? నేను పెట్టి శాపం ఏంటంటే పాకిస్తాన్ మీరు కూడా సింగిల్స్ అయిపోవాలి, మీకు కూడా పెళ్ళిళ్ళు అవ్వకూడదు, మీకు కూడా బంచిక్లు అవ్వకూడదు, అన్నీ మా ఇండియన్స్కే జరగాలి. జై హింద్, జై బంచిక్. బ్రదర్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటా, సినిమా గురించి ఒక 2 వాక్యాలు అయితే క్లియర్ చెప్తా భయ్యా. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్గా ఉంది, సూపర్. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఏం ఉంది భయ్యా, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ క్లైమాక్స్ మాత్రం మామూలు, ఆ ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ భయ్యా. ఒకటైతే చెప్తా భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్, ఇంకో లెవెల్లో ఉన్నాయి. అలాగే సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా తీయలే అసలు. సినిమా అయితే వేరే లెవెల్ భయ్యా, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా నిజంగా మన వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా మాత్రం జెట్ ఫ్లైట్ లో ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఎంట్రీ అద్దరు కొట్టేశారు అసలు. ఆ కాంబినేషన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా చూపించారు. ఒకటే భయ్యా, ఇలాంటి సినిమా మాత్రం చాలా తక్కువ వస్తుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఈ యుద్ధ విమానాలు అనేది మాత్రం సూపర్. అంటే ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా చాలా మంది తెలియదు, కానీ నీట్ గా కళ్ళ కట్టినట్టు చూపించిండు. సూపర్ గా నచ్చింది. ఇక వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం యాక్టింగ్ చించి పడేసిండు భయ్యా. నిజంగా రోజు రోజుకి తనకి ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, ఒక లెవెల్లో తీసుకెళ్లాడు. సినిమా మొత్తం ఒక యాక్టింగ్, ఆ ఫైట్లు మొత్తం ఒక లెవెల్. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఇంత అంటే ల్యాగ్ కానీ బోర్ కానీ లేకుండా ఇంత అద్భుతమైంది మాత్రం సూపర్ అసలు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తేప్పుడు ఉంటుంది ఇంట్రడక్షన్, అప్పుడు అయితే అసలు మామూలుగా ఉండదు భయ్యా. విఎఫ్ఎక్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా, సినిమాలో ప్రతి హైలైట్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా కాదు, వాళ్ళు ఎట్లా తీసినట్టు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేదు, సూపర్. అంటే చూస్తే కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్ మీద మొన్న జరిగిన యుద్ధం వార్ మీద కానీ చాలా డిఫరెంట్ గా, అంటే ఎవరైనా డల్గా నిజంగా చెప్తున్నా, సినిమా అంటే ఇలా ఉండాలి భయ్యా, సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా ఆ ట్రైలర్ చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ కంటే సినిమా చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. చూసినంత చెప్పు కూడా అలా చూసుకుంటే పోతే ఏం సినిమాలు చూస్తారు భయ్యా. మా మంచి సినిమాలనే బాగాలేదంటారు, బాగున్న సినిమాలనే మంచిగా ఉన్నాయంటారు. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా వరుణ్ తేజ్ కోసం అయితే ఇంకోసారి చూడాలనిపిస్తుంది, నాకైతే బాగుంది భయ్యా, సూపర్. ఆపరేషన్ వ్యాలంటైన్ టైటిల్ చాలా క్యూరియాసిటీగా, ఎయిర్ క్రాఫ్ట్ నిమిత్తం వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల యొక్క క్యూరియాసిటీని ప్రతాప్ డైరెక్టర్ కూడా విఎఫ్ఎక్స్ అనుకుంటారు, కానీ ఆ విన్యాసాలు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. జై హింద్ని గుర్తు చేసే విధానంగా February 29th 4 yearsకి ఒకసారి వస్తుంది. వ్యాలెన్స్ డేని అవాయిడ్ చేయాలి, మన ఇండియన్స్ ఈ February 29ని అడాప్ట్ చేసుకోవాలని ఇలా ఒక మంచి మెసేజ్ మేజర్ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్కి కంటే విధానంగా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, డిఓపి కానీ ఇలాగా అన్ని సమపాలాలుగా చూసుకుంటే ఇలాంటి వేరు సినిమాలు అన్ని కమర్షియల్ సినిమాలు కాకుండా వీటికంటూ పెద్దపీట వేయాలి. జనరల్ ట్రాఫిక్స్ మీద మనకు పాకిస్తానీ ఇండియా అంటేనే ఒక టామ్ అండ్ జెర్రీ టైపు, బట్ ఇలాంటి కిడ్స్ కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చే కాన్సెప్ట్తో వరుణ్ తేజ్ చాలా వేరియేషన్స్ చూపించాడు. బట్ ఇలాంటి సినిమాలకు మనకు ఎంకరేజ్మెంట్ కావాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. అన్న నేను ఇప్పుడే వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూస్తున్నా. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అని అనుకున్నా, కానీ వ్యాలంటైన్స్ డే అంటే February 14th అందరికీ లవర్స్ డే, పార్కులంటే తిరుగుతాం, అది కాదన్న. సినిమా నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. వ్యాలంటైన్స్ డే రోజున 40 మంది మన ఇండియన్ సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపారు. సో తర్వాత దానికి ప్రతీకగా మన వాళ్ళు 300 మందిని వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి చంపారు. దాన్ని మనం తెలుసు, విన్నాం, కానీ క్లియర్ కట్గా ఈ సినిమాతో క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మన ఇండియాలో ఇలా మనం బతుకుతున్నామంటే దానికి కారణం బోర్డర్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళకి పడుతున్న కష్టాన్ని క్లియర్ కట్గా చూపించారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన కోసం వాళ్ళ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజంగా వరుణ్ తేజ్ అయితే ఈ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీగా ఇది ఉంటుందన్న, అలా అనిపించింది నాకు. ఇప్పుడే ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే చూసి వచ్చా అన్న. నేను నిజంగా చెప్తున్నా అన్న, సౌండ్ అది, ఆ సౌండ్ నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నేను సౌండ్ నాకు పిచ్చగా నచ్చుతుంది అన్న అని. ఆ సౌండ్ అన్న సీట్లో కూర్చోలేకపోయినా అన్న, పీక్స్ అంటే పీక్స్ అన్న. పాకిస్తాన్ వాడు కానీ వచ్చి మన ఇండియాకి చూస్తే ఇంకొకసారి అటాక్ చేయని కానీ కొట్టకాయలు దడదడా అంటాయి. కేక్ అన్న, కేక్ అంటే కేక్ అన్న,
సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంత ఉండకపోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి బిగుసుకొని పోతాయి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ అన్న. లవర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నది. రెయిన్బో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ డైరెక్షన్ కానీ వరుణ్ తేజ్ సార్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ లిప్ సీన్ కానీ అన్న. లిప్ సీన్ చూసే వాళ్ళకి చెప్తున్నా, లిప్ సీన్స్ కేక్ అంటే కేక్ ఉన్నాయి అన్న. లిప్ సీన్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. యాక్టింగ్ మాత్రం పీక్స్. ఇంకా సినిమా మొత్తం ఓవరాల్ గా కేక్ అంటే కేక. ఆకాశంలో రైడ్ ఎలా ఉంది అన్న? ప్రతి ఒక్క సినిమాలో చూస్తుంటాం అన్న రొటీన్ ఫైట్స్ ఫట్ అని, కానీ ఈ సినిమాలో అన్న ఫైట్స్ మొత్తం గాల్లోనే అన్న. ఫైట్స్ మొత్తం ఒక్క సినిమా కూడా కింద అనేది ఉండదు. ఒక్క సీరియస్ థింగ్ ఏముండదు అన్న, మొత్తం గాల్లోనే. అంతే వేసుకొని పడేయాలి మొత్తం బుల్లెట్లతోనే అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఫైట్లు ఇష్టపడేటోళ్ళు మాత్రం క్రేజ్ అంటే క్రేజ్గా ఉంటాయి అన్న. ఒక్కొక్కటి గాల్లో బూజ్ బంప్స్ వస్తాయన్న. బూజ్ బంప్స్ సెకండ్ టాప్ కానీ ఇంకా చెప్పనన్నా, వచ్చి చూడండి అంటే ఇంకా మాట్లాడాను అన్న. అప్పటి నుంచి చెప్తున్నది ఏందన్నా, నేను లవర్స్, ఫ్యామిలీ మెంబర్స్, గర్ల్ ఫ్రెండ్స్, ముసలోళ్ళు కూడా చూసే సినిమా అన్న ఇది. కేక్ అన్న సినిమా, కేక్ అంటే కేక్ అన్న. పీక్స్.